హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు యోగి వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే సొరకాయ బూరెలు. ఇవి ఎలా చేయాలో చెప్పేస్తాను, వచ్చేసేయండి వీడియోలోకి. నేనైతే ఇంకొక స్నాక్ చేయాలి అనుకుంటున్నాను, అందుకనే బియ్యం కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఫస్ట్ అయితే మనకు బియ్యం పిండి కావాలి, నా దగ్గర అయితే లేదు కాబట్టి కొత్తగా జిన్నుకైతే బియ్యం పిండి కోసం పంపిస్తున్నాను. ఈ బియ్యం పిండి నేనైతే 2 kgs తీసుకున్నాను, మీరైతే తగినంత తీసుకోండి. తగినంత తీసుకున్న తర్వాత ఇక జిన్నుకు పంపించేసేయండి. మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొరకాయ. దీన్నైతే మనము పొట్టు తీసుకోవాలన్నమాట. అదే చెక్కు తీయాలి. నేనైతే ముందే తీసేసాను కాబట్టి మీకు డైరెక్ట్ చూపించేస్తున్నాను. మీరైతే చెక్కు తీసేసుకోండి. చెక్కు తీసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. అయితే మీ దగ్గర కొబ్బరి తురిమేది పెద్దది కనుక ఉండేటట్టయితే కొంచెం పెద్దది తీసుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న తర్వాత మన ప్లేట్లో కొంచెం తురిమేటప్పుడు ఈజీగా ఉండాలి కాబట్టి ప్లేట్ అనేది కట్ చేసుకున్న పీసెస్ వచ్చేసి వేరే బౌల్లోకి వేసేసుకోండి. నేనైతే అలాగే వేసుకున్నాను, మీ ఇష్టం అది. వేసేసుకొని కొంచెం మీ ప్లేట్ కనుక పెద్దగా ఉన్నట్టయితే ఇట్స్ ఓకే, అదైతే తురమటానికి ఈజీగానే ఉండిద్ది అనమాట. షిఫ్ట్ ఇట్లా ఒక వేరే ప్లేట్లోకి అనేది షిఫ్ట్ చేసుకొని దాని తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మనమైతే బాగా తురుముకోవాలంట. దీని సొరకాయ బూరెల స్పెషాలిటీ ఏంటంటే మనము అవి ఎంత బాగా తురుముకుంటే సొరకాయ బూరె కూడా అంత టేస్ట్గా ఉండిద్ది. మెయిన్ మనం ఇది మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, చాలామంది వేసుకుంటారు. కానీ మిక్సీ జార్లో వేస్తే ఏంటంటే జ్యూసీగాను వాటరీగా అయిపోయింది, మనకి టేస్ట్ కూడా అంతగా అనిపించదు. అదే మనం తురుముకున్నామని అనుకోండి చాలా బాగుండిద్ది అని నాకు అనిపిస్తుంది. మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసేసుకోవచ్చు. మనం ఏంటంటే తురిమేటప్పుడు కండ అనేది బాగా తురమటానికి వచ్చింది, లోపల గుజ్జు అనేది రాదనమాట. దాన్ని ఏంటంటే మనము మిగిలిన తర్వాత చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, అవి అనేది పక్కన ఉంచేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే అది పడేస్తే ఏంటంటే అదే కదా టేస్ట్. సో అది పడేయకుండా అది పక్కన ఉంచేసుకోండి. ఈలోపు ఇంకొక విషయం ఏంటంటే ఈ వానలకి మీరందరూ జాగ్రత్తగా ఉంటున్నారా? మేమైతే చాలా జాగ్రత్తగా ఉంటున్నామండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పిల్లలకి స్నాక్స్ కావాల్సిందే, తినడానికి ఏదైనా కావాల్సిందే. నేనైతే ఇవాళ పిల్లల కోసం ఈ సొరకాయ బూరెలు చేస్తున్నాను. మీరు కూడా చేసేసేయండి, సరదాగా చాలా బాగుండిద్ది. అది మనం వీడియో చూసి చేశారనుకోండి, మనకు కొంచెం బాగుండిద్ది, మీకు కొంచెం బాగుండిద్ది. అలా తురుముకున్నదంతా ఒక గిన్నెలో వేసేసుకోండి. దాని తర్వాత మనకి ఇందాక మిగిలిందని చెప్పాను కదండి, మన సొరకాయ ముక్కలు అనేవి ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. దాంతోపాటు పచ్చిమిర్చికాయ కూడా వేసేయండి. మేమేంటంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే తింటాం కాబట్టి పచ్చిమిర్చి అనేది వేసేసుకున్నామంట. దాని తర్వాత అల్లం అనేది చెక్కు చేసుకునేది మన ఇష్టం అనమాట. దాన్ని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఆ గ్రైండ్ చేసుకుంటే ఏంటనంటే మనకి తినేటప్పుడు అవి కొంచెం స్పైసెస్ తగలటానికి అనమాట. మనం ఇందాక చెక్కు తీసి పెట్టుకున్న దాన్ని ఒక 5 minutes అనేది పక్కన ఉంచేసుకోవటం వల్ల ఏంటంటే మనకి దాంట్లోకి వాటర్ అనేది బాగా ఊరుతాయి అన్నమాట. అవి వాటర్ ఎంత బాగా ఊరితే మనకి మనము పిండి కలిపేటప్పుడు వాటర్ అనేది అంత తక్కువగా యూజ్ అవుతుంది అనమాట మనకి. దాని తర్వాత మనం ఒక బేషన్ తీసుకోండి. బేషన్ అంటే ఒక బౌల్ మోడల్ అనమాట. మనకి చేయి తిరిగే తగ్గింది తీసుకోవాలన్నమాట. తీసుకొని దాంట్లోకి ఇందాక కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఐదారు వేయించి వేసుకున్నా కూడా మీ ఇష్టం, లేకపోతే మన పచ్చిదే వేసేసుకొని చేతిలో కొంచెం అలా నలిపి వేసుకున్నారు అని అంటే టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట. జీలకర్ర వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోండి. మేమైతే సాల్ట్ కొంచెం ఎక్కువగానే తింటాము, అందుకని మేము కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం. మీ టేస్ట్ ఎలాగైతే ఉండిద్దో మీరు అనేది సాల్ట్ అలాగే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోకి లైట్గా పసుపు కూడా వేసుకోండి. మేమైతే పసుపు వేయటం మర్చిపోయాము, తర్వాత వేసాము పసుపు అయితే. ఆ తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఆ మిశ్రమాన్ని అనేది కొంచెం ఉప్పు పసుపు అవన్నీ పట్టిందాక కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మన బియ్యపిండి వచ్చేసి తగినంత యాడ్ చేసుకోండి దాంట్లోకి. మీరేంటంటే బియ్యపిండి అనేది మెయిన్ చపాతీ పిండిలాగా రౌండ్గా రావాలన్నమాట. తగినంత వేసేసుకొని కలుపుకోండి బాగా. చూసారు కదా, మేము పసుపు ఇందాక మర్చిపోయాము, అందుకోసమనే చెప్పాను కదా. ఇప్పుడు వేసేసామన్నమాట మేము పసుపు. ఎప్పుడైనా వేసుకోవచ్చు, కలిపే ప్రాసెస్లోనే వేసుకోవాలి అది కూడా. అందుకోసమనే మేమైతే ఇప్పుడు వేసేసాము. కలుపుకోవాలి, అది ఎంత నీట్గా కలుపుకుంటే అంత బాగుండిద్ది అనమాట. వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తూ కలుపుకుంటే ఇంకా బాగుండిద్ది. మాకైతే పిండి కొంచెం టైట్ అనిపించి అందుకని చెప్పేసి మేము వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకొని కలుపుకున్నాము. అంతేనండి. బాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఇట్లా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కొంచెం బాగా మర్దన చేయండి దానికి. అది ఎంత బాగా మర్దన చేస్తే పిండికి అదంత బాగుండిద్ది అనమాట. మనకి తినడానికైనా చూడటానికైనా బాగుంటుంది.
ఇలా చపాతీ పిండిలాగా మర్దన చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోండి బాగా. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అది హీట్ అయ్యే లోపే మనము మన దగ్గర ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నా ఒకటే, లేకపోతే మా దగ్గర అయితే పాల ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇది యూస్ చేసాం. పాల ప్యాకెట్ తీసుకొని దాని మీద ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్లా మన కొంచెం రౌండ్ బాల్ లాగా చేసేసి దాన్ని బాగా ఒత్తుకోండి. ఇంకొకటి చివర్లు అనేవి అసలు పగలనివ్వద్దు, ఎందుకనంటే అవి చివర్లు పగిలితే మనకి సరిగ్గా రావన్నమాట బూరెలు అనేవి. ఇంకొకటి సరిగ్గా పొంగవు కూడా, అవి ఎంత బాగా పొంగితే అంత బాగుండిద్ది కాబట్టి చెప్తున్నాను. ఇవి తర్వాత లైట్గా ఇంకొక విషయం అండి, జాగ్రత్తగా వినండి. నూనెలో వేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని 2 సైడ్లకి ఫ్లిప్ చేసుకుంటూ బాగా వేగించుకోండి. అవి ఎంత వేగితే టేస్ట్ అనేది అంత బాగుండిద్ది అనమాట. వేగించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి మనం వేగించుకున్నవన్నీ వేసేసేయండి. ఇంతేనండి ఇవాళ మన సొరకాయ బూరెలు వచ్చేసి. అంతేనండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యోగి వ్లాగ్స్. అంతేనండి. డూ సబ్స్క్రైబ్ అండి, కొంచెం షేర్ కూడా చెయ్యండి.